జనవరి 31న న్యూఢిల్లీలోని 10 గ్రాముల బంగారం ధర 84,900కు చేరుకుని ఆల్ టైమ్ హైను నమోదు చేసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం దేశీయంగా బలమైన డిమాండ్ మరియు గ్లోబల్ మార్కెట్లోని సానుకూల ధోరణుల ప్రభావంతో బంగారం ధర పెరిగింది. 99.9% స్వచ్ఛమైన బంగారం వరుసగా మూడో సెషన్లో కూడా పెరుగుతూ 1100 పెరిగి 10 గ్రాములకు 84,900కు చేరుకుంది. ఈ ఏడాది ప్రారంభం నుండి బంగారం ధర 5,510 రూపాయలు లేదా 7% పెరిగింది. జనవరిలో 10 గ్రాములకు 79,390 నుండి ప్రస్తుతం 84,900కి చేరుకుంది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన 2024 రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం కొన్ని దేశాలు ప్రపంచ బంగారు నిల్వల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అమెరికా అగ్రస్థానంలో నిలిచిన ఈ జాబితాలోని దేశాలు అంతర్జాతీయ మార్కెట్లోని అనిశ్చితి నేపథ్యంలో భారీగా బంగారు నిల్వలను కలిగి ఉన్నాయి. అత్యధిక బంగారు నిల్వలు కలిగి ఉన్న దేశాల గురించి తెలుసుకుని భారత్ ఎక్కడ నిలిచిందో తెలుసుకోండి. యునైటెడ్ కింగ్డమ్ వద్ద 310.29 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $232 మిలియన్. సంవత్సరాలుగా తన బంగారు నిల్వలను తగ్గించినప్పటికీ యూకే యొక్క నిల్వలు ఇంకా ఆర్థిక పోర్టుఫోలియోలో కీలక భాగంగా కొనసాగుతున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ 14వ స్థానంలో నిలిచింది. ఉజ్బెకిస్తాన్ వద్ద 365 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $273 మిలియన్. గత దశాబ్దంలో ఉజ్బెకిస్తాన్ తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది. ఇది మధ్యాసియాలోని ఆర్థిక ప్రభావం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఉజ్బెకిస్తాన్ 13వ స్థానంలో నిలిచింది. పోలాండ్ వద్ద 377.37 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $232 మిలియన్. ఇటీవల సంవత్సరాల్లో పోలాండ్ తన విదేశీ ఆస్తులను విభజించేందుకు బంగారు నిల్వలను పెంచుతుంది. పోలాండ్ 12వ స్థానంలో నిలిచింది. పోర్చుగల్ వద్ద 382.66 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $286 మిలియన్. ఈ దేశం ముద్ర స్థాయికి మరియు ఆర్థిక అస్థిరతకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణగా ఈ నిల్వలను నిర్వహిస్తుంది. పోర్చుగల్ 11వ స్థానంలో నిలిచింది. టర్కీ వద్ద 584.93 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $438 మిలియన్. ఇటీవల సంవత్సరాల్లో గ్లోబల్ అనిశ్చితుల మధ్య తన ఆర్థిక వ్యవస్థలను రక్షించుకోవడానికి టర్కీ తన బంగారు నిల్వలను పెంచింది. టర్కీ 10వ స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్ వద్ద 612.45 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $458 మిలియన్. డచ్ సెంట్రల్ బ్యాంక్ ఈ నిల్వలను నిర్వహించకుండా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడానికి విస్తృతమైన వ్యూహం భాగంగా నిర్వహిస్తుంది. నెదర్లాండ్స్ 9వ స్థానంలో నిలిచింది. భారత్ వద్ద 840.76 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $600 మిలియన్. బంగారం పట్ల సాంస్కృతిక అనుబంధం ఉన్న దేశంగా భారతదేశం తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి పుష్కలంగా బంగారు నిల్వలు నిర్వహిస్తుంది. భారతదేశం 8వ స్థానంలో నిలిచింది. జపాన్ వద్ద 63,397.87 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $845.97 మిలియన్. ఈ నిల్వలు బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్వారా నిర్వహించబడుతూ దేశ ఆర్థిక స్థిరతలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జపాన్ 7వ స్థానంలో నిలిచింది. చైనా వద్ద 2,264.32 టన్నుల బంగారం ఉండగా దీని మొత్తం విలువ $1.69 బిలియన్. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా తన కరెన్సీని బలోపేతం చేయడానికి మరియు ఆర్థిక అనిశ్చితుల నుండి రక్షించేందుకు తన బంగారు నిల్వలను స్థిరంగా పెంచుతుంది. చైనా 6వ స్థానంలో నిలిచింది. రష్యా వద్ద 2,335.85 బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $1.83 బిలియన్. ప్రపంచంలోని అగ్రదేశాలతో పోల్చితే రష్యా మొత్తం నిల్వలు తక్కువగానే ఉన్నప్పటికీ రష్యా సెంట్రల్ బ్యాంక్ తన విదేశీ మారక నిల్వలను విభజించేందుకు బంగారు నిల్వలను స్థిరంగా పెంచుకుంటుంది. రష్యా 5వ స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్ వద్ద 2,436.97 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $1.83 బిలియన్. ఈ నిల్వలు బ్యాంక్ డి ఫ్రాన్స్ ద్వారా నిర్వహించబడుతూ దేశ ఆర్థిక విధానంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఫ్రాన్స్ 4వ స్థానంలో నిలిచింది. ఇటలీ వద్ద 2,451.84 టన్నుల బంగారు నిల్వలు ఉండగా వీటి మొత్తం విలువ $1.82 బిలియన్. ఇటలీ యొక్క బంగారు నిల్వలు ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ ఇటలీ వద్ద భద్రపరచబడ్డాయి. ఇది దేశంలోని ఆర్థిక స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటలీ 3వ స్థానంలో నిలిచింది. జర్మనీ ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాలో 2వ స్థానంలో ఉంది. దీని బంగారు నిల్వల మొత్తం విలువ 2.51 బరువు 3,351.53 టన్నులుగా ఉంది. దేశపు మెజారిటీ బంగారు నిల్వలు ఫ్రాంక్ఫర్ట్లోని బూండెస్ బ్యాంక్ వాల్టులలో మరియు వివిధ విదేశీ ప్రాంతాల్లో నిల్వ చేయబడ్డాయి. జర్మనీ 2వ స్థానంలో నిలిచింది. అమెరికా ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉంది. దీని మొత్తం బరువు 8,000
$133.46 టన్నులు కాగా మొత్తం విలువ $6.09 బిలియన్. ఈ నిల్వలు ప్రధానంగా ఫోర్ట్ నాక్స్ మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర వాల్టుల్లో భద్రపరచబడ్డాయి. ఇవి అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని హైలైట్ చేస్తాయి. ఈ వీడియోను గురించి మీ సలహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.